హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో ఈ రోజు కురనున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా పెరగనున్నటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణం గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, కుకట్పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజేంద్రనగర్, గండిపేట, టౌలిచౌకి, గచ్చిబౌలి ప్రాంతాలు, బంజారాహిల్స్ లో కూడా తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మీదుగా ఈ రోజు చిరుజల్లులు, అదేవిధంగా గాలులు అత్యధికంగా వీచే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.